ముందుగా ప్రొఫెట్ యేసుక్రీస్తు నామమున మహిమ కలుగుగాక. రేపు అప్పుడు గారు ప్రతిరోజు ఎవరో ఒక సంవత్సరం దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంట గంట దేవుడు మాట చెప్పకుండా వారి ప్రయత్నం చేస్తుంది. దేవుడి స్తోత్రం. నిజంగా మన సంఘానికి మనందరికీ ఆశీర్వాదము మరి దైవత్వం ఈ సమయంలో శ్రమలో చూస్తున్నాడు. వర్షాన్ని స్పందిస్తుండగా ఒకసారి అర్థగట్టిగా చమట పెడుతూ ఒక నామం చాలా సంతోషకరంగా ముందుగా ఇంత చక్కటి సమయాన్ని, స్థలాన్ని, చక్కటి వాతావరణాన్ని అన్నిటికీ మించి ఎంతో మందికి లేని వాక్యాన్ని మరొక వారం సజీవులుగా వచ్చి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్తాము. తర్వాత డేవిడ్ పాల్ గారు నా గురించి చెప్పినవి ఆయన నాకు చెప్పారు. కానీ ఒక వ్యక్తి దేవుడిని బట్టి ఎంత చేసినా ఒక మంచి చేయవలసింది చేసినా తప్ప అక్కడి నుంచి చేయలేడు. ఒక తల్లి నేను పెంచుంది, ఆ తల్లి నిన్ను పెంచినట్టు నువ్వు తల్లిని పెంచగలవా? ఇట్స్ పాసిబుల్. సో ఒక మనిషి చేసేది ఈ రోజులో చేస్తూ ఉంటే అది చాలా గొప్పగా కనిపిస్తుంది సమాజానికి. ఒక తల్లిని పెంచినా చాలా పెంచుతున్నాడంట, పెంచాలా లేదా? పెంచాలి. ఆ పెంచినప్పుడు గొప్ప అయిపోయింది. సో అలాగే ప్రతి వాళ్ళు కూడా దేవుడికి ఏదైతే అప్పచెప్పారో అది చేసి తీరాల్సిందే. అలాంటి కొన్ని తలాతులు దేవుడు నాకు ఇచ్చాడు, అవి వాడుకుంటున్నాను ఒక పనిముట్టుగా మాత్రమే. దాన్ని నేను అతిశయించలేదు. వారు చెప్పినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత నన్ను ఆహ్వానించిన జేజే మినిస్ట్రీస్ వారికి, డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కనుక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి కొన్ని మాటలు విన్నాను. సిస్టర్ బాగా సాక్షి చెబుతూ చాలా గాయాల గురించి మాట్లాడారు. డేవిడ్ పాల్ గారి గురించి కొన్ని గాయాల గురించి మాట్లాడారు, కొన్ని శ్రమల గురించి మాట్లాడారు. ఎందుకు మనకి శ్రమలన్నీ? దేవుడు నమ్ముకున్నాగా, దేవుడు నమ్ముకున్నాగా. ఒక వాక్యాలు చదువుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన చిన్న ప్రేరణ బట్టి ఒక అంశాన్ని ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి గాయం కట్టును. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకునే ముందు మన జీవితాలు అనుదినము, అనుక్షణము, ప్రతి నిమిషము దేవుడి నుంచి కింద పడుతూ ఉంటాం. అందుకే ఒక్క శరణం మీ ముందు నుంచి నేను అంశంలో పెడతాను. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనిది. అయినా నీ ప్రేమతో అందుకే దేవా జీవితం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. చరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం, ఆపాదమస్తకం నీ కంకితం. ప్రియులారా, చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే ఆయన గాయం చర్యను ఆయనే గాయం పడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ కృపను బట్టి ఇదిగో మీరు మాకు రాయించి నీ పరిశుద్ధ గ్రంథం నుంచి అద్భుతమైన నీ మాట, అందులో ఉన్న
మర్మాన్ని మీరు మాకు రాయించి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఒక పనిముట్టుగా, ఒక అలుపుడుగా నన్ను నిలవబెట్టి నేను మాట్లాడుచుండగా చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న మాటల్లో నా సొంత జ్ఞానం కానీ, సొంత ఆలోచన కానీ, అతిశయం కానీ లేకుండా కేవలం నీ నోటి పొరగా కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి నేను కృప చూపమని, తద్వారా ప్రతి బిడ్డ నాయన నీవెవరో తెలుసుకుని, నీ మనసు ఏంటో తెలుసుకుని, నీ మనసుకు తగ్గట్టుగా మేము బ్రతికే జీవితాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ఆలోచించినట్లయితే అనేక గాయాల గురించి, అనేక బాధల గురించి, శ్రమల గురించి మనం ముందు మాట్లాడుతున్నాం. దేవుడు మనకిచ్చిన వాక్యాలు ఏంటంటే ఆయన గాయపరచి ఏం చేశాడట? అదేంటండి, ఎందుకు గాయపరచాలి, ఎందుకు కొట్టుకట్టాలి? ఇప్పుడు నేను వచ్చాను కదా, డేవిడ్ పాల్ గారు వేడించి పోసేసి ఆయింట్మెంట్ రాసుకుంటాను ఇచ్చారనుకోండి, ఏమనుకుంటారు మీరు అనుకుంటారు? ఆయన ఏమనుకుంటారు? మన వాసన సాడి చేసుకుంటారు. మరి దేవుడు ఏంటి? ఆయన గాయం చేస్తాడట. ఇక్కడ జాబ్ చేసేట్టు గాయాలన్నారు, శ్రమలన్నారు, ఏదన్నారు, హాస్పిటల్కి లేదన్నారు. ఆయన గాయం చేస్తాడట, ఆయన గాయం కడతాడట. ఎందుకు అలా కడతామని అడిగితే ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని ఆచారంగా, యాంత్రికంగా గడిపేస్తున్నామేమో. ఇవాళ ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఏమిటా విషయం అంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ఒక యజమానురాలుగా లేదా యజమానుడిగా నీ భర్త యొక్క ఆలోచన నీ మీద ఎలా ఉందో నీకు తెలియకపోతే ఆయనతో సహవాసం చేయడం కష్టం అంటారా, కష్టం కాదంటారా? నీ భార్య ఉద్దేశం నీ మీద ఏముందో నీకు తెలియకుండా నీ భార్యతో సహవాసం చేయడం, సంసారం చేయడం, కుటుంబాన్ని నడిపించడం కష్టమేనండి, కష్టం కాదా? లేదా నువ్వు పనిచేస్తున్న సంస్థలో నీ తోటి వారితో లేదా నీ స్నేహితులతో వారి ఉద్దేశం ఏంటో నీ మీద ఎలా ఉందో నీకు తెలియకుండా వారితో సహవాసం చేయడం ఎలా కుదురుతుంది? ఒకవేళ సహవాసం చేసిన తక్కువ టైంలో దానికి ఎడబాటు కలగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వాళ్ళ సహవాసం నడవడం ఎంత కష్టమో, అలాగే విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘానికి వస్తున్న నీకు దేవుని ఉద్దేశం ఏంటో నీకు అర్థమైందా? ఒకవేళ వస్తున్నావు వెళుతున్నావు కానీ దేవుని యొక్క ఉద్దేశం నీ మీదేముందో తెలియకపోతే నువ్వు రావడం వ్యర్థం. అది సమాజం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, సహవాసం కానివ్వండి. మీ పాస్టర్ గారి ఉద్దేశం మీ మీద ఎలా ఉందో, ఎంత బాగా ఉందో, మిమ్మల్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఎంత బాగా దేవుడు నడిపించాలనుకుంటున్నారో, ఎన్ని విషయాలు మీకు చెప్పించాలనుకుంటున్నారో, ఇవన్నీ తెలియకుండా ఏదో వెళ్ళాలి అని అనుకుని వెళ్ళిపోతుంటే, విశ్వాసులకి పాస్టర్ గారికి మధ్యన సహవాసం కరెక్ట్ గా లేకపోతే, వాళ్ళ ఆలోచన ఏంటో కలవకపోతే ఆ సహవాసం సక్రమంగా సాగుతుందంటారా? సాగదు. ఈరోజు విషయాలు తెలుసుకున్నాం. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? చచ్చుకొద్దామని బయలుదేరుతాం, రాకపోవడంలో తోడుగా ఉండని ప్రార్థన చేస్తాం, మధ్యలో ఎవరు సైకిల్ ముందుతాడు. ఏమిటి? ఏం జరుగుతుంది? ఎలా తీసుకున్నారు? ఎన్నాళ్ళు తింటారు? ఆలయానికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇదిగో ఆమె సాక్ష్యం చెప్పింది, గాయాలు తగిలే. ఈయనేమంటున్నాడంటే వేసి నేనే చేస్తాను, నేనే గాయాలు చేస్తాను. ఎందుకు చేయడం? ఆయన ఉద్దేశం ఏంటి? ప్రియా సంగమా, ఈరోజు దేవుడు మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే ఆయనతో సహవాసం చాలా సునాయాసంగా ఉంటుంది. చిన్న ఇబ్బంది వచ్చినట్టునే దేవుడి పంచాయతీలో పెట్టేస్తాం, ఆయనకు దూరం అయిపోతాం. అలాంటి వాళ్ళు లేరా? అవిశ్వాసంలో విశ్వాసి నేను ఆలయానికి వస్తూ కూడా మనసులో అవిశ్వాసంతో బ్రతకట్లేదా? నేనేం తప్పు మాట్లాడుతున్నాను? సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి? నీ స్నేహం చేస్తున్న నీ స్నేహితుల ఉద్దేశం నీ మీద ఎలా ఉందో తెలియాలి. నీ భర్త ఉద్దేశం నీ మీద ఏముందో నీకు తెలుసుకునే సహవాసం చేయాలి. సమాజంలో నేనేమనుకుంటుందో ఆ సమాజానికి తగ్గట్టుగా నువ్వు సమాజంలో ప్రవర్తించాలి. ఆలయంలో కూడా విశ్వాసం ఒకరికొకరు వారి సహవాసం ఏంటో, వారి ఉద్దేశం ఏంటో తెలియకుండా మనం సహవాసం చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తారు, చాలా మంది ఎంతో ఒకే చోట కూర్చుంటారు. ఎందుకని వాళ్ళ ప్లేస్ మారు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నట్లే కూర్చుంటారు. ఎందుకని? వాళ్ళ మ్యూచువల్స్, వాళ్ళిద్దరు ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ సగం ఒకరి మనసు ఒకరికి తెలుసు, ఒకరితో స్నేహితంగా ఉంటున్నారు, వాళ్ళ సహవాసం బాగుంది, వాళ్ళు ఉంటారు. కానీ
ఈ రోజున దేవుడు ఏంటో ఏ ఉద్దేశంతో నీ గాయాలు చేస్తున్నాడో, అంటే దేవుడు గాయాలు చేయకుండా అవుతుందా? లోకంలో సామెత ఉంది ఏంటి? శివుడాజ్ఞ లేదే పుట్టదట. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? ఏదో జరిగితే అపవాదం పెట్టేద్దాం. చిన్న మాట చెప్పినా, ఒకసారి అపవాదట నెత్తి మీద ముసుకేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడట. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏంటంటే అలా అయిపోయి అలా అంటే ఏదంటే వాడు చాలా ఏంటది? అపవాది కూడా భయం అన్నట్టే. అపవాది అన్నట్టు భయం. ఎందుకంటే చర్చ ఎందుకు రావాలంటే అపవాది ఏదో చేసిందని చెప్తాం, అది కూడా భయం. సో ఇప్పుడు దేవుడు ఉద్దేశం మన మీద ఏముండి నీకు గాయాలు చేస్తున్నాడు? ఇక్కడ అనేకమైన గాయాలతో బాధపడుతున్నాడు. గాయం అనగా భౌతికంగా పడే ఈ గాయమే కాదు. ఇదిగో నా కుమార్తె నాకు తీరని గాయం చేసింది అంటారు తండ్రి. ఇదిగో నా కొడుకు నాకు తీరని గాయం చేశాడు, నా జీవితంలో దాన్ని ఇంకా నేను మర్చిపోలేని గాయం చేశాడు. ఇలాంటి అనేకమైన భౌతికమైనది, ఆత్మీయమైనది, మానసికమైన గాయాలు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. భర్తతోనూ, భార్యతోనూ, పిల్లలతోనూ అనేకమైన గాయాలు అవుతుంటాయి, అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకు అయ్యా ఇవి మాకు పెడతామంటే, ఎస్ నేనే పెడతాను, నేనే కడతాను. ఏమంటున్నాడు ఆయన? ఆయన గాయం పరచి గాయం పట్టును. తర్వాత ఏమంటాడండి? ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. సంఘం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు అయ్యా మా గాయాలు చేస్తున్నావు, ఎందుకు నువ్వే పెడుతున్నావు అని. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఏం తెలుసుకోకుండా సహవాసం చేయడం కష్టం కనుక భక్తిలో ఈరోజు ఆయన మనం ఏదో ఉద్దేశంలో ఎడ్యుకేట్ కావాలి కదా, భక్తిలో ఎడ్యుకేట్ కావాలి, ఆత్మీయంగా ఎడ్యుకేట్ అవ్వాలి. లేకపోతే ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి దేవుణ్ణి వెంటనే పంచాయతీలో లాగేస్తాం. అలాగే దేవుడు అన్యాయస్తుడా? చూడండి ఒకసారి. అదే యోగు గారు దేవుడి యొక్క క్వాలిటీ ఏంటో మాట్లాడుతున్నాడు. యోగు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా మాట ఆలకించుడి. ఈరోజు నా అంశం ఏంటంటే పిల్లరా, దేవుడు ఎందుకు గాయాలు చేస్తాడు అంటున్నాడు కదా. వాళ్ళు చాలా మంది గాయాల గురించి మాట్లాడారు, శ్రమ గురించి మాట్లాడారు. అసలు శ్రమలు ఎందుకు పెడతారు? ఇక్కడ సాక్ష్యం బాగానే చెప్తాం కానీ మన మనసులో ఏంటి దేవుడు ఎలా చేసావు లేదు. అంత అవకాశం వస్తే ఆయన బడ్జెట్ పెడతాం ఒకసారి. సో దేవుని విషయంలో, దైవ జ్ఞానంలో మనం ఎడ్యుకేట్ కావాలి, సాధన కావాలి, మనం చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. దేవుడిని అర్థం చేసుకునే ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. లేకపోతే టాప్ టు బాటమ్ చిన్న విషయాన్ని పట్టుకుని పై విషయం వరకు ఎలాగైతే మనం సహవాసం చేయలేమో, అలాగే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే, ఆ ఎడ్యుకేషన్ మనకు లేకపోతే మన సహవాసం కానీ మన క్రైస్తవ్యం కానీ నడవడం చాలా కష్టం పిల్లరా, చాలా కష్టం. ఏ యోగు గారు అయితే నేను గాయం చేస్తాను, గాయం కడతానని యోగు గారి చేత రాయించాడు దేవుడు, అదే యోగు గారి చేత మరో మాట రాయించాడు. అన్నారు మీరు ఏంటో అనుకుంటున్నారా? నేను ఎందుకు గాయం చేస్తాను తెలిసిన? నేనే చెడ్డవాడినా? కాదు కదా అని ఆయన ఉనికి తెలియజేసుకుంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? విజ్ఞానము గల మనుషులారా ఆ మాట ఆలకించుడి. దేవుడు న్యాయం చేయుట అసంభవం. చూడండి ఏమండి, జ్ఞానం గల మనుషులారా అంటున్నాడా, విజ్ఞానం గల మనుషులారా అంటున్నాడా? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి చెప్పగలరా? జ్ఞానము అనగా చాలా మంది సిగరెట్ కాల్చుకుంటుంది తెలుసు, కాల్చకూడదు అని తెలిసేది జ్ఞానం. ఒకవేళ విజ్ఞానవంతుడు కావాలంటే మానేసిన వాడు విజ్ఞానవంతుడు, తెలుసుకోవాల్సినవాడు జ్ఞానవంతులే. కానీ జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. జ్ఞానం అందరికీ తెలుసండి. ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం స్త్రీ ఆవిడ సామెతల గ్రంథాన్ని 31వ అధ్యాయాన్ని ఆగకుండా తప్పు లేకుండా చదివేస్తుంది. అలా మనకు కూడా చాలా వాక్యాలు తెలుసు, ఎన్నో చదివేస్తాం, కానీ పాటించకపోతే జ్ఞానవంతులుగానే మిగిలిపోతాం. కానీ విజ్ఞానవంతులు కాకపోతే దేవునికి, అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతుంది తెలిసిన, జ్ఞానం ఉన్నవారు అట్లేదు, విజ్ఞానం గల మనుషులారా. చిన్నపిల్లలు తప్పడు వేస్తారు తెలుసు కదా మీకు, చాలా బాగుంటుంది, ముద్దుగా ఉంటారు, కట్టారు అడుగుతారు అనమాట. ఎందుకు అనుకున్నారు? జ్ఞానం మీకే కాదు, ఏమీ తెలియదు పిల్లలకు తెలుసు. ఎంత బ్యాలెన్స్ చేస్తే తెలిసిన చిన్న కిట్లు ఏమీ తెలియదు పడిపోతారని తెలుసా, కానీ నాకు తెలుసు పడిపోతారండి. అందుకని చేతులు ఇట్లా పెట్టి ఎంత పడిపోతే అనుకోవడానికి వాళ్ళు ఎంత జాగ్రత్త చేస్తుందండి. నేను చెప్పబోయేది ఏంటంటే జ్ఞానం అందరికీ తెలుసు, బైబిల్ అందరికీ తెలుసు, వాక్యాలు అందరికీ తెలుసు. ఎంతవరకు పాటిస్తే విజ్ఞానంతో పాటించకపోతే జ్ఞానంతో, చిన్నపిల్లలు కూడా జ్ఞానంతో రాలేదు, బట్ జ్ఞానంతో అంత ఒక
విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుడట అన్యాయం చేయుట. మరి ఎందుకు గాయాలు చేస్తున్నావు? ఎందుకంటే మంచిగా మనకు అవసరం ఉందా? ఎందుకు చేస్తున్నావు గాయాలు? రెండో మాట చదువుతున్నాం. దేవుడు సర్వశక్తుడు, దుష్కార్యము చేయుట అసంభవము. ఏమండి, సర్వశక్తుడు అంటే ఏవైనా చేయగలిగిన వాడు. ఆయనకి తెలియని పవర్ అంటూ ఏం లేదు. మనకి ఏదైనా కొన్ని అధికారాలు ఉన్నాయనుకోండి, మన ఇష్టం మామూలుగా ఉంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన, ఈ సృష్టిలో ఉన్న శక్తి అంతా ఆయన ఏమైనా చేసేయగలడు. గాయం చేసి ఊరుకోవచ్చుగా, మళ్ళీ గాయం ఎందుకు అంటాడు? ఆయన దృష్టి, ఆయన ఉద్దేశం, ఆయన ప్రేమ మనం ఏదేమో ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకోవాలి. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. సర్వశక్తుడు, దుష్కార్యము చేయుట. ఆయన ఎలాంటి దుష్కార్యం చేయడట? దుష్కార్యం కాకపోతే మరి గాయం చేయడం, గాయం దుష్కార్యం కదా. అదే నేను చేస్తుంటే ఏం చేస్తారు? ఎలా అనుకుంటారు? ఇంత ముప్పుడు ఏంటి ఇక్కడ? మరి దేవుడు ఏంటి ఎలా చేస్తున్నాడు? దేవుడు ప్రేమను మనకు అర్థం కాదు పిల్లరా. దేవుడు ప్రేమ ఎంత ప్రేమ మనకు అర్థం కాదు. ఆ విషయాన్ని అదే యోగు గారు చేత, ఎందుకు నాయన మాకు ఇలా చేస్తున్నావు, ఎందుకు గాయాలు చేస్తున్నావు అంటే, ఆయన నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మాట్లాడుతూ, ఈరోజు దేవుడు మనకి కలిగిస్తున్న శ్రమలు కానీ, చేస్తున్న గాయాలు కానీ, అది ఆత్మీయంగా, మానసికంగా ఎన్నో గాయాలతో మనందరం ఉన్నాం. నేను ఇంకో విషయం చెప్పండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎదురు తగ్గితేనే వస్తారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళ దేవునిలో ఉంచుకుంటారు. ఆ ఎందుకు మనల్ని గాయాలు చేశాడు, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎందుకు ఇన్ని శ్రమలు కలిగిస్తున్నాడు అనే విషయం ఈరోజు మనకు తెలియాలి. తెలిస్తే మనం దేవుడిని పంచాయతీలోకి లాగం, దేవుడిని పిలిచి వెళ్ళాం. అదే యోగు గారి చేత గాయం చేస్తానని చెప్పాడు. అదే యోగు గారి చేత నేనేంటో నీకు తెలిసిన, నేను అలాంటి తప్పులను చేయను, దుష్కార్యం చేయను, నేను న్యాయవంతుడిని అని మాట్లాడుతూ ఎందుకు చేస్తున్నాడో మరో మాట కూడా రాయమన్నాడు. చూడండి, యోగు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నందును. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అనుకుంటే చూసారు, వెనకాల రాస్తాడు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అంటే లోనెక్స్ ఉంటాడు కాదు. శిక్షణ అంటే ఆయన ట్రైనింగ్ లో ఉన్నాడు. ఇట్స్ ట్రైనింగ్ లో ఉన్నాడు డ్రైవర్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను అతని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడి శిక్షణ నందులో. నాయన నీ గాయాలు ఎందుకు చేస్తున్నా తెలిసిన, నీకు శ్రమలు ఎందుకు పెడుతున్నా తెలిసిన, నీ ఎముకలలో నొప్పులు ఎందుకు కలుగు చేస్తున్నా తెలిసిన, నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను తలవట్లేదు, నువ్వు నాకు కావాలి, బట్ ప్రేమ ఎక్కడి నుంచి నాకు దగ్గర నుంచి జారిపోతారో అని నీకేం చేస్తాడట? శిక్షణ ఇస్తాడట. శిక్షణ ఏం ఇస్తాడట? కానీ మన జాబ్ వచ్చినట్టు ఏం చెప్తాను, పక్కన పెట్టుకుంటూ పోయి కదా నాకే రావాలా? శిక్షణ ఇస్తాడట. ప్రియ సంగమ గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదైనా వచ్చిన వెంటనే ఆగి ఆలోచించాలి. అయ్యా నాకు ఎందుకు పెట్టారు, నేనేమన్నా సరి చేసుకోవాల్సిందా? సరి చేసుకుంటానయ్యా. దేవుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. దేవుడు సత్యవంతుడు. ఆ మాటలో ఒక కొల్లు కానీ సున్నా కానీ తీసేయడానికి లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన వాక్యం మాత్రమే. నేను గాయం చేస్తాను. ఎందుకు చేస్తానంటే నేనే కడతాను. ఎక్కడన్నా చూడండి, నేను గాయం చేస్తాను, గాయం కడతాను, నా చేతులే స్వస్థపరచు. ఏంటది? ఆయన చేతులు స్వస్థపరచండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పడుపులకు వచ్చింది, దానికి ఏదో ప్రమాదం వచ్చింది. ఇమీడియట్గా మనకి ఎవరు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి వచ్చేస్తాను, నా హాస్పిటల్ జాయిన్ చేసేస్తారు, తీసుకొచ్చేస్తారు. ఇంట్లో పడేస్తాం, ఒక్కది అయిపోయింది. నిజంగా ఆ అన్నయ్య రాకపోతే అండి అంటాం. ఎప్పుడన్నా నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకేదో వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు మోకరించిన రోజులు ఏమన్నాయా? వెంటనే నీకు తెలిసి డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నాము, మీ అన్నకు ఫోన్ చేస్తున్నాము, మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాము, నీ భర్తకు ఫోన్ చేస్తున్నాము. ఇవన్నీ పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా అయ్యా ఇది నాకు ఎందుకు తెప్పించావు వై అని దేవుడి దగ్గర మీరు శాస్త్రంగా పడిన దాఖలాలు ఉన్నాయా? ఒకసారి అలా చేసి చూడండి. అన్ని అయిపోయిన తర్వాత నిజంగా అంటే డాక్టర్ చాలా మంచోడండి, చాలా మంచోడండి, బాగా చేశాడండి. ఇగో ఇవన్నీ నన్ను తీసుకెళ్ళకపోతే ఆ డాక్టర్ గారికి, ఆ డాక్టర్ గారు టైంకి లేకపోతే నేను బ్రతికేవాడిని కాదండి. చాలా మంది బయటపడ్డారండి.
ఆయన గాయం చెయ్యును, గాయం కట్టును. చూడండి, ఆయన చేతులే స్వస్థపరచును. నీకు అన్నయ్య పిలిచింది ఆయనే, ఆ డాక్టర్ పెట్టింది ఆయనే, నీకు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది ఆయనే. కానీ అందరినీ మనుషులు పెట్టుకుంటావు, కానీ మాత్రం నచ్చిపోతావు. ఏంటి నా చేతులే స్వస్థపరిచినట్టు అర్థం ఏంటనుకుంటున్నారు? ఎస్, ఏదైనా నేనే చేయాలి. ఫోన్ చేస్తే వచ్చింది, ఆయన పంపించినట్టే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినట్టే డాక్టర్ గారు చిరావు గారు అక్కడది ఆయన పెట్టిన ఆయన. నా చేతులు మాత్రమే స్వస్థపరచును. ఆయన అన్యాయకుడు కాడట, దుష్కార్యములు చేయడుట. మరి ఎందుకు కడతాడు? ఎందుకో ఒకటి శిక్షణ పొందాలి, ఆ శిక్షణ పొందకపోతే ఒకటి వ్యాధి చేత మంచం ఎక్కువలను, ఎముకలను ఎడ దగ్గర నొప్పులు కలుగువలను శిక్షణ ఉంటున్నాడంతే. ఎందుకయ్యా ఈ శిక్ష మాకు అంటే, మనం అటండి వస్తున్నాము వెళుతున్నాము కానీ ఆచారంగా గడిచిపోతుంది. కానీ ఒక సిద్ధపాటు మనకు లేదట, ఇంకా చాలా రోజులు అనుకుంటున్నామంట. అందుకని ఏం చేస్తున్నాం? నడిచిపోతా ఉంది అలాగా. ఇగో రేపు వెళ్ళాలి, ఏ రోజు ఏ రాత్రి ఆయన పిలుస్తాడో చెప్పలేము. అసలు ఈ క్రైస్తవులోకి వచ్చింది దేవుని వెంబడించడానికి కదా, సంఘంలో ఉన్న కార్యక్రమాలను పాల్గొనడానికి కదా, సంఘ క్రమం ప్రకారంగా వెళ్ళడానికి కదా. ఇవన్నీ చేసుకున్నాం కదా. ఇవన్నిటిలో మనం ఉన్నామా? లేకపోతే ఈ రాత్రికాల సమయంలో దేవుడు వస్తే ఆయన రెడీ ఆర్ నాట్? ఇది ఎప్పుడైనా ఆలోచన ఉందా? కానీ దేవుడు భయం చేస్తున్నాడు. మనం ఆ ఆలోచనలో లేకపోతే చట్టం దాని పని తెలిసిపోద్ది. చట్టం ఆగుతా, చట్టం ఆగదు. ఈ రాత్రికాల సమయంలో ఈ భర్తతో గొడవపడ్డావా? నీ భార్యతో గొడవపడ్డావా? ఈ రాత్రికాల సమయంలో సమాధానం లేకుండా పట్టుకుంటా రాత్రి ఆయన వస్తే అది రెడీ. అందుకని దేవుడు ఏం చేస్తాడట? అవసరాన్ని బట్టి నీకు శిక్షణ ఇవ్వడానికి మంచం ఎక్కిస్తాడట, నొప్పులు కలిగేస్తాడట. ఎందుకయ్యా నొప్పులు కలిగేస్తాడంటే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. మన జీవితాన్ని గడిపేస్తున్నాం, కానీ మన టార్గెట్ కానీ మన గోల్ కానీ నేను చూడండి, చాలా మంది పిల్లలు ఇంకా పరీక్ష జరగాలంటే అలా గడిపేస్తూ ఉంటారు. 2-3 రోజుల్లో టెన్షన్ వచ్చేసి అది వచ్చేసి పుస్తకం తీసుకుని రాత్రి పనులు చేయగలుగుతారు. అలాగే మన జీవితం ఒక దిద్దుబాటు కానీ, సిద్ధపాటు కానీ, ఒక ప్రిపరేషన్ కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం ఆలోచించలేదట. దినమల్ని అనవసరంగా గడిపేస్తున్నామంట. అందుకైనా ఒకడు మంచం ఎక్కువగలడము, ఎడ దగ్గర నిప్పులు కలిగించుకోవడం ఎందుకట నీడవలే తమ దినములన్నీ 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తన దినములన్నీ, అనగా మన దినములన్నీ అండి. నేను ఎంతసేపు ఉంటుందని మీకు బయట నిలబడతాను. ఒక 10 నిమిషాల్లో మీ నీడ యాంగిల్ మారిపోతుంది, అవునా? అలా ఉందండి మన లైఫ్. మన లైఫ్ ఎలా ఉంది? నీడ వల్లే మన దినములన్నీ గడిచిపోతున్నాయంట. ఒక్కొక్కరికి ఎప్పుడో వచ్చేసావు చర్చికి, అప్పుడే వచ్చేసి 30 వచ్చేసి 40 వచ్చేసి 50 వచ్చేసి 60 వచ్చేసి ఇంకెక్కడ ఉన్నాం మనం? ఎన్ని ప్రిపరేషన్? ఎవరి దగ్గర వెళ్ళాం? వస్తే ఏమన్నా రెడీ ఉందా? కనీసం ఆలోచన ఉందా? ఆ ఆలోచనలో రావడానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీడ వల్లే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు ఏది వారికి ఎవరికి తెలియను. అంటే మనమాట ఆచారంగా యాత్రికంగా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, కానీ ఈ దినమైన యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియట్లేదట. అన్ని బాగున్నాయి అనుకోండి, గ్రాడ్యువల్గా దేవుడు మన నుంచి పాస్ అయిపోతాడు. కుర్రాడు ఉంటాడు కదా, చర్చికి రాడంటే రాడు, సంఘంలో పాల్గొనంటే రాడు, అసలు రాడు. బండి కొని వస్తానంటే ఒకసారి ఆ బండి కొనిన తర్వాత అసలు రాడు. అలాగే ఎవరికాలు పెట్టుకుందాం, మనకు కూడా ఏదో ఏసీ అడిగారు, లేకపోతే ఏదో అడిగారు, అది అడిగారు. ఈ అడిగిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత మనం కొంచెం పాస్ అయిపోతుంటాం, టైమింగ్స్ అయితే అయిపోతాయి. వెంటనే అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అసలు బైక్ ముట్టుకోవడం అన్నది అందరికీ బైక్ పెట్టాడు, అవునా? అప్పుడు రోజు దులిపే బైకుల్ని చక్కగా తుడిచి తల దగ్గర పెట్టుకుంటారు. మనం కూడా అంతే, బైకులు తల దగ్గర పెట్టుకుంటే కుదరదు. ఇలా తలంపులలోనికి రావాలి. ఎప్పుడైతే నీ తలంపులోకి బయటకు వచ్చిందో ఆయన సహవాసం నీకు ఎలా తెలిసిన, ఆయన ఉద్దేశం ఏంటి అర్థమైపోతుంది. ఆయన ఎందుకు గాయాలు చేస్తాడో అర్థమైపోతుంది. ప్రతి గాయం కనుక మన అపరాధం ఏమన్నా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే ఎడ్యుకేట్ అవ్వాలి. ఆయన ఉద్దేశం మన మీద ఏమన్నా, ప్రతి గాయం కనుక ఆయన ప్రేమ ఉందండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియదు. అంటే మన జీవితాలు గడిపేస్తున్నాం, కానీ ఏది క్షేమకరమో రోజు వింటాగా మర్చిపోతున్నాం. ఏది క్షేమకరం? సిద్ధపాటు. ఈ సిద్ధపాటులో మనం లేవట. నిజమే కదా? సిద్ధపాటులో లేవట. ఏ రాత్రిగాడు ఏమయ్యి వచ్చాడనుకోండి,
దినాలంటే ఊరకనే గడిచిపోతున్నాయంట, ఊరకనే గడిచిపోతున్నాడు. అది దేవుడికి భయవేస్తుంది, ఎక్కడ నన్ను ఇప్పుడు పారిపోతారో. అనాది కాలం నుంచి నేను వీళ్ళు పెంచుకున్నాను, భూమి పుట్టకముందే వీళ్ళని నేను తెచ్చుకున్నాను, వీళ్ళు నన్ను వదిలేకపోతారు, నేను తెచ్చుకోవాలనుకున్నాను, వీళ్ళు నన్ను దాటి వెళ్ళిపోతారని దేవుడికి చాలా భయం అంటండి, చాలా జాగ్రత్తగా ఉంటారంటాడు మన విషయంలో దేవుడు. ఇది నమ్మగలుగుతున్నారా? నమ్మగలుగుతున్నారా? ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనుకున్నారు ఆయన? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనుకున్నారు? ఎప్పుడో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ప్రేమగా మనం తెచ్చుకుందామని. అలాంటి టైంకి ఎంత బాధ ఉంటుందండి? 9 నెలలు ఎంత జాగ్రత్త పెంచుకుంటే నీకుంటే, ఆయన 9 నెలల క్రితమే నువ్వు కడుపులు పడ్డాడు, 9 నెలల తర్వాత వస్తాడు. ఆయన నిన్నెప్పుడు కన్నాడో తెలుసా? నిన్నెప్పుడు కన్నాడో తెలుసా? ఒకసారి చూద్దామండి. చాలాసార్లు చదువుకుంటారు, ఇవాళ చూద్దాం ఒకసారి. ఎపిసిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తను ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లయితే, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు మనందరూ ఎలా ఉండాలంటే, బయటికి వెళ్తే ఆయన కీర్తి ఆహా క్రైస్తవురాలు అన్నమాట. ఏ క్రైస్తవులు ఏంటి అన్నారా? కాదు, మనం చూసి ఆహా క్రైస్తవులు అన్నారట. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన, ఇందులో డబ్బులే లేవు, టికెట్ లేవు, ఫ్రీ దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే, ఏమండి, జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఉండిదా ప్రేమిస్తున్నాను ఆయనట. నువ్వు పుట్టక ముందే నేను ప్రేమించాడు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది లోకము కొలువలేనిది. ఈ క్రైస్తవ ప్రేమ లోకంలో మనకు తెలియట్లేదండి. లోకానికి ఎలాగో తెలియదు, లోకనాథునితో ఉన్న మనకు కూడా ఆయన ప్రేమ తెలియట్లేదు. ఇది భూమి నుంచి వచ్చింది కాదు, దివి నుంచి వచ్చిన ప్రేమ. దివి నుంచి వచ్చిన ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది భూమి అందించలేనిది. ఇది దివ్య ప్రేమ అండి, పై నుంచి వచ్చిన ప్రేమట. సో రెండవది నిత్య ప్రేమ. గంట ప్రేమించడం కష్టమైపోతుంది అంటారా? ఈ గంటలో ఏదో తేడా వస్తే డబ్బులు వచ్చారు. ఎంతసేపు ఉండదు మన ప్రేమ చెప్పండి. నీకు అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఓకే అంటే సరే సరే లేదా వేసుకొచ్చావు. భర్త భార్య కూడా మాట్లాడితే ఊరుకుంటే లేదా లేదు. ఆవిడ కూడా ఎవరు కొనమంటే కొనకపోతే ఆవిడకుంటుంది. ఎంతసేపు ఉండవు ఏంటి. కానీ దివ్య ప్రేమ ఎప్పటిది ప్రేమ అంటే జగత్తు నాకు వేయబడుతుంది గురించి. ఈ గాయాలు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన చేతిలో జాగ్రత్త. తండ్రి కుమారుని ఎందుకు శిక్షిస్తుంటాడు? ఎందుకు శిక్షిస్తుంటాడు? డబ్బులు ఎందుకు మంది ఎవరు? ఎందుకు అంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఎందుకట సుఖదినములందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు అనేక గాయాలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే యోచించాలని పిల్లలు ఏం యోచించాలంటే, ఎప్పుడైతే అప్పుడు వచ్చిందో అప్పుడు అంటే దేవుణ్ణి అయ్యా నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, కాల్ చేస్తున్నాను కదా, చర్చకి వెళ్తున్నాను కదా, ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఎందుకు నాకు ఎందుకు పెట్టావు అని నువ్వు దేవుని పంచాయతీలో లాగడానికి లేదు. నీ ఆలోచన వేరు, ఆయన నీ మీద ఉన్న ఆలోచన వేరు. నువ్వేదో కావాలనుకున్నావు, కానీ ఆయన చాలా గొప్పది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ చిన్న జీవితం కొరకే మాట్లాడుకుంటాము, కానీ ఆయన నీకు ఏం ఇవ్వాలనుకుంటున్నాడంటే ఎవ్వరు ఇవ్వలేంది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సృష్టిలో ఎవ్వరు చేయలేంది నీకు చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే నీకు గాయాలు చేస్తున్నాడు. ప్రతి గాయం నాకు ఆయన ప్రేమ ఉంటుంది, ప్రతి గాయం నాకు ఆయన ప్రేమ ఉంటుంది. ఒకసారి ఈసారి మీరు ఏం చేస్తారు, నాకు ఏ ఇబ్బంది వచ్చినట్టు మామూలు అడగండి, మీకు మంచి జవాబు వస్తుంది. ఇవాళ ఇచ్చికట్టే కదా,
దేవుడి ఉద్దేశం అనేది ఏంటో అడగండి ఒకసారి, రుచి చూడండి ఒకసారి. ఆయన రుచి చూసే తెలుసుకోవాలండి, ఎవరు రుచి వాడితే. ఇంతకీ దేవుడు గాయాలు చేస్తాడా, లేకపోతే దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడా? ఇప్పుడు మనకు గాయం అర్థమైంది. దేవుడు గాయాలు ఎందుకు చేస్తాడు అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. అందులో భాగం ఏంటంటే దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడా? శిక్షణే కనిపిస్తుంది. చదువు మరి. సుఖదినమందు సుఖంగా ఉండము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని తెలుసుకొనున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను ఉన్నాడు అండి. మనమాట నడిపోతుంటే వెళ్ళిపోతున్నాం, కానీ ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, ఆచారాన్ని గడిపేస్తున్నాం, కానీ అసలు మరణం ఒకటి ఉంది. ఆ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మంచిగా బ్రతికేస్తున్నాం. నిజంగా నేను అడుగుతున్నా, అది అడుగుతుందా? మనం మరణిస్తామని, మరణం తర్వాత మనం బ్రతుకుందని, ఆ బ్రతుకులోకి ఇప్పుడే సరిదిద్దుకోవాలని ఇంకో జ్ఞాపకం ఉందా? ఆ జ్ఞాపకం చేయడానికి గాయపడ్డాను. నీకు నాకు అందరికీ మరేమనుకున్నాం, ఈ మంచోడు గారు అనుకుంటున్నాం అంట. దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడంటే ఇప్పుడు శిక్షణ మాత్రమే ఇస్తాడు. దేవుడు శిక్షించాడు. అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడా, శోధించాడా? పరిశోధించాడు. ప్రియ సంఘం ఆలోచించండి, దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడంటే శిక్షణ మాత్రమే ఇస్తాడు. దేవుడు ఎందుకు గాయాలు చేస్తాడంటే ఇదిగో నువ్వు ఆయన చేయి జారిపోతామని ఆయన పైన సుఖదినమందు సుఖంగా ఉండము, ఆపద్దినమందు యోచించము, తాము చనిపోయిన తరువాత జరుగుతానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖాలు పెట్టాడట. ఎందుకు సుఖ దుఃఖాలు పెట్టాడు? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే కలిపిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే కలిపిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోకునా, ఏ చక్రం లేకుండా బండి పోకునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, మన బ్రతుకు సాగునా. చాలా మంది ఎందుకు తృప్తిపడలేదు తెలుసా? ఎందుకు తృప్తిపడలేదు తెలుసా? వాళ్ళకి ఒక్కమంటూ లేదు, అంత సుఖమే, అంత సుఖమే. పూర్వం చార్మినార్ సిగరెట్ కూడా వచ్చేది. చెప్పండి, వాడు ఒక యాండ్ ఇచ్చేవాడు, పెద్ద గొప్ప అనమాట. అది కాలుస్తానేవాడు, దమ్ము దమ్ముకి కిక్కట. ఏంటంటే ఇలా కాలుస్తుంటే కదా కిక్ ఉంటుందట. నిజమే, వచ్చింది అందుకని చెప్తున్నారు. సో అంటే సుఖాన్ని అలా అనుభవించుకుంటే వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఇంకో మాట కూడా అడుగుతారు, ప్రపంచంలో చాలా సుఖాలు ఉన్నాయి, అది వేరే నేను చెప్పగలదు, చాలా సుఖాలు ఉన్నాయి. ఏ సుఖమైనా ఆఖరికి బ్రతికిస్తుందా, చంపేస్తుందా? ఏ సుఖమైనా తీసుకోండి, ఏ సుఖమైనా తీసుకోండి. లేదంటే ఈ సుఖం అండి ఆఖరికి నన్ను లాస్ట్ వరకు కూడా బ్రతికించేస్తుందంటే ఒక చూపించండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అన్నీ ఉన్నాయండి, ఫుల్గా తినమైన అలవాటు, తినేయండి, అందరికంటే ఉండిపోతాం. అంతేనా? పాయింట్ అర్థం ఉంది కదా? సో మనిషి సుఖాన్ని వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాడు, సుఖమే కావాలనుకుంటున్నాడు, చూసిందల్లా సుఖం అనుభవించాలనుకుంటున్నాడు మనిషి. కానీ సుఖాల సుడిగుండంలో పడితే దేవుడు ఏమన్నాడంటే ఈ రంగుల వలయంలో సుఖాల సుడిగుండంలో కొట్టుకుపోతాడు. అందుకే ఆయన భయం అన్నాడు, అందుకే గాయాలు చేస్తాడు. ఎందుకు గాయాలు చేస్తాడు? ఎందుకు గాయాలు చేస్తాడంటే దేవుడు శిక్షిస్తాడా, శిక్షణ ఇస్తాడా? దేవుడు ఎందుకు గాయాలు చేస్తాడంటే సుఖ దుఃఖాలు లేక బండి సాగునా. అంటే సుఖ దుఃఖాలు ఈ రెండు లేకుండా బండి సాగడం చాలా కష్టం అండి. ఒకే సుఖాన్ని పెట్టుకుంటే అన్ని ఇచ్చాడనుకోండి, ఏమైపోతాం? ప్రతి సుఖం నేను మరణాన్ని తీసుకెళ్తాం. ఈ ప్రపంచంలో ఉన్న ఏ సుఖం కూడా మనిషిని ఆఖరి వరకు ఆరోగ్యవంతుడిగా ఉంచదు. అది ఏ సుఖమైనా చేసుకుంటారో నాకు గట్టిగా బాగా సుఖం ఉందండి, ఇంక ఇందులో ఆఖరి వరకు అసలు తిరిగిలేదంటే చెప్పండి నాకు తర్వాత. అంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వగలరు, కానీ ఇప్పుడు సమయం కాదు, సబ్జెక్ట్ కాదు. ప్రపంచంలో ఉన్న ఏ సుఖము కూడా నిన్ను దీర్ఘాయుష్యం ఇవ్వలేదు. ఈ మధ్య ఆరోగ్యంగా ఉండడానికి నిండిపోతారు. ఏంటంటే వాటర్ ఆరోగ్యంగా ఉండడానికి ఒక కాంట్రాక్ట్ తయారు చేస్తారు చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లో. అది పోయే టైంకే తెలియదు, ఇంత పని అప్పటికే అన్ని చేతులు ఆకులు కాలిపోతాయి. ఎన్ని రాలేదండి, ఎన్ని రాలేదు మనకి. ఏమిటి ఇన్ని చేస్తే అంటే ఇక మీరు సుఖంగా ఉంటారండి, మీ ఆరోగ్యం తిరిగిలేదని అంటారు. ఎవరు నా మధ్యలో కబులు దాకా
ఇవ్వాలి. సో ఈ ఉద్దేశం ఏంటంటే ఇవాళ నన్ను సుఖాలు ఎత్తుకుంటే కదా, ఏ సుఖము కూడా నేను బ్రతికించదు, ఏ సుఖము కూడా నేను బ్రతికించదు. సుఖమంతా వచ్చినప్పుడు సుఖంగా ఉండు, ఆపదలను యోచించు. ఏమండి, తాము చనిపోయిన తర్వాత వారు తెలుసుకోకున్నట్లు జతపరిచినాడండి. సుఖ దుఃఖాలు లేకపోతే మనకి జీవితం నరకం పాలైపోతుంది. ఇలా దేవుడికి సంధికి నేను గాయం చేస్తున్నాడట, గాయం కడుతున్నాడట. అందుకే దేవుడు ఉద్దేశం ఏంటంటే నీకు అర్థమై ఉండాలి. దేవుడి ఉద్దేశం మనం ఏముందంటే, ఇదిగో నువ్వు సుఖంలో పడి కొట్టుకుని వెళ్ళిపోతావేమో, సుఖంలో వెళ్ళిపోతావేమో, నాకు కావాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ఈ చిన్న జీవితం గురించి నువ్వు ఎన్నో సుఖాలు కోరుకుంటున్నావు, కానీ ఏ సుఖం కూడా నిన్ను నా దగ్గరికి తీసుకురాదు. నేను అనాది కాలంలో నిన్ను ఏర్పరచుకున్నాను, జగత్పునాది వేయకుండా ముందే నిన్ను ఏర్పరచుకున్నాను. కానీ ఈ చిన్న జీవితం మటు నువ్వు చూసుకుని ఏం చేస్తున్నావు అంటే అన్ని సుఖాలు వెళ్ళిపోతున్నావు. ఏ సుఖం కూడా నీకు నా దగ్గరికి తీసుకురాలేదు. అపవాది దగ్గరికి తీసుకెళ్ళిపోతున్న ప్రతి సుఖం కూడా, ఏ సుఖం నీకు ఉపయోగపడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా ప్రేమతో, బాధతో నీకు ఏం చేస్తాడు తెలిసిన తండ్రి గారు ఉంటాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చాడు అనుకోండి, వచ్చేవరకు ఎంత బాధపడుతుంది. దేవుడు గాయాలు పెడుతూ కూడా ఆయనే కడతాడు. ఎందుకు చాలా దేవుడి యొక్క ప్రేమ ఉద్దేశాన్ని గుర్తించారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను కొన్నే చెప్తున్నాను, కొన్ని మీరు ఆలోచించుకునే జ్ఞానం మీకుంది. ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోండి. దేవుడు ఒక్క వచనం కూడా మారదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్యం వెనక, ప్రతి శిక్ష వెనక శిక్షణే ఉంటుంది, కానీ శిక్ష ఉంటుంది కదా అని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన నేను దుష్కార్యం చేయడం అసంభవం అంటున్నాడు. అందుకే యేసయ్య గ్రంథం 18వ అధ్యాయం 23 ఒకవేళ ఆయనకి ఆ ఉద్దేశం ఏమైనా ఉందా అని ఒకసారి యేసయ్యతో మాట్లాడుతూ ఆయన ఉద్దేశాన్ని మనకి ఏం చెప్పాడు చూడండి. కాబట్టి దుస్తులు శిక్షణ కోసం, సుఖం కోసం మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఇవన్నీ నాకేమన్నా ఇష్టం అనుకుంటున్నారా అని అదే దేవుడు యేసయ్యతో ఏం మాట్లాడుతున్నాడంటే, దుస్తులు మరణం పొందుట నాకేమాత్రమును. చూసారండి, చక్కటి మాట ఏంటంటే, దుస్తులు మరణం పొందుట చేత నాకేమాత్రమైనను కలుగుతున్నాను. చూసారండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. మీరేమన్నా అలా పాడైపోవడం నాకు ఇష్టమా? ఈ చిన్న జీవితం గురించి సుఖాసుఖంలో పడిపోతున్నామని దేవుడు ఆయన అనేక గాయాలతో మనల్ని ఏం చేస్తాడంటే సరిచేస్తాడంటే ఈ జీవితం మట్టుకే ఒక ఎలా ఉంటే. అందుకే సందర్భాన్ని బట్టి పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15-19 ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన యెడల మనుషులందరికంటే చూసారంటే ఎంత మాట అనేసాడు ఆయన. మన ఇంట్లో మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు చాలా మంచోడు, చాలా అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం, చక్కగా ఉంటాడు. కానీ ఒకడు రోజుకి ఏదో 10,000 తప్పు చేద్దాని ఉంటాడు. చేసినప్పుడు మనం ఏమంటామండి, పొరపాటున ఈ మంచి కూడా తప్పు చేసేటంటే మనం ఏమంటాం, ఎలా ఆయన ఎలాగూ బుద్ధి లేదు, నీకేమైంది అంటావా? అంటే ఈ బైబిల్ చేతపడుతున్న క్రైస్తవులైన మనం ఏమి చెయ్యకూడదో, ఏమి చెయ్యాలో, దేవుడి ఉద్దేశం ఏంటో మనకు తెలిసిన తర్వాత మనం ఈ చిన్న జీవితం మట్టుకే సుఖాలు ఎదుర్కొంటా పోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణం తర్వాత మనం బ్రతుకుందని తెలిసినప్పుడు మరణమే ముగింపు అనుకున్న ఆ మనుషులతో కూడా పెట్టుకుంటే వాళ్ళందరికంటే దౌర్భాగ్యము అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృదుడవే నీవు మృదుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృదుడవే నీవు మృదుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమన్నా, ఆ మొదటి క్రియలు చేయుమన్నా. జీవించుచున్నా
లోకం నీకు క్రీస్తు అనుకుంటే నీకు గుర్తుగా లేదు అని జీవించుచున్నామని పేరుంది. కానీ మనం ఏం చేస్తున్నాడ మృతులుగా ఉండిపోయాడంట. డేస్కెళ్ళి కలిసి మాట్లాడుతున్నాడు ఆయన. డేస్కెళ్ళి వారు మనతో మాట్లాడుతుంటే దుష్టులు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ మరణం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నేను చాలా చక్కటి స్నేహితుడు నేను. అందుకే ఒక చక్కటి మాట చూడండి, ఆయన ఏమంటున్నాడు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. ఏంటి? మేలు కోరి స్నేహితుడు మేలు కోరే స్నేహితుడు గాయాలు ఎందుకంటే ఎందుకు? తర్వాత పక్కవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కొంత ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ లో సిగరెట్ కాలుతుంటాడు, యాంగిల్లో చాలా బాగున్నారు అంటాడు, అక్కడి నుంచి సిగరెట్ కాల్చి రావడం ఏంటది? వెంటనే ఏం చేయాలి? వీడు నేను సిగరెట్ కాల్స్తాను కదా, మీ డాక్టర్ చెప్తాను. మనం కూడా సంఘంలో వాక్యానుసారంగా బ్రతకపోయినా, వాక్యం మీద లేకపోయినా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నా వెంటనే మనం ఏం చేయాలి? చూసి భాస్కర్ చెప్పేద్దాం, మనం అనుకునే కంటే మనం ఏం చేయగలుగుతున్నామా, ఇలా చేయకూడదు అని నువ్వు ప్రత్యక్షంగా ఒకసారి వాళ్ళతో చెప్పాలి. ఏమన్నా కొరకండి అంటే అదే చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ అర్థమయ్యాడా? దేవుడు స్నేహితుడా? ఏ స్నేహితుడు? ఎలాంటి స్నేహితుడు దేవుడు? ఎలాంటి స్నేహితుడు? ముద్దు పెట్టడు, గాయం చేస్తాడు. ముద్దులు పెట్టడు, గాయం చేస్తాడు. సిగరెట్ బాగుంటాడు, కాల్స్తే చాలా బాగుంటాడు, నీ యాంగిల్లో మహేష్ బాబులో అన్నాడు అనుకోండి, అలా ఉంటాడు దేవుడు. సిగరెట్ తీసి తిరగేసి కాల్చేస్తాడు. దేవుడు అంటాడు ఆ సిగరెట్ తీసి తిరగేసి కాల్చేస్తాడు. ఆ కాల్చడం వల్ల నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. దేవుడు శిక్షిస్తాడా? శిక్షణిస్తాడా? దేవుడు ఎందుకు గాయం చేస్తాడంటే ఇదిగో నువ్వు నేను అందరూ ఆయనకి కావాలి. మనందరూ ఎలా అనుకుంటున్నాం కదండి, నేను మనందరికంటే యోగా గొప్ప వచ్చాడా? యోగా వచ్చాడా? ఆయన గురించి మీకు తెలుసు. 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన 4 డిగ్రీలు ఉంటాయి. ఒకవేళ 4 ఏళ్ళు పెట్టుకోవాలనుకోండి యోగ గారు, ఇంటి దగ్గర 4 పెట్టుకోవాలనుకో 4 జాతులు ఆయన డిగ్రీ. న్యాయవంతుడు, ధనవంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, ఇవన్నీ ఉన్నాయి. ఆ లిస్టులో మనం ఏమనుకుంటామా? ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. యోగ గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. న్యాయవంతుడనయుండి ఆయన కొన్ని కష్టాలు వచ్చాయట. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చాలా కష్టాలు వచ్చాయి. మామూలు కష్టాలు కాదు. నేను చెప్పగలదు, నాకంటే మీకే బాగా తెలుసు యోగ గారి గురించి. ఆయన న్యాయవంతుడని అంటే మనం నేను న్యాయవంతుడని నేను చెప్పగలను లేదు, చాలా పిచ్చి పిచ్చి పనులు చేద్దాం అనుకుంటున్నాం, మనం చెప్పాలి. కానీ అతను ఖండితంగా చెప్తున్నాడు భక్తుడు, నేను న్యాయవంతుడనయుండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. ఇందులో అర్థం ఏంటంటే ఆ రోజంతా చాలా మంది వచ్చి యోగ గారిని బాధపడుతుంటే, ఆ బిక్కులతో గీచుకుంటుంటే, ఆ దుర్గులు రక్తం కారిపోతుంటే పాపం చేశాక వచ్చింది లేకపోతే అంటారట. అంటే ఏంటి? ఒక అన్యాయవంతుడుగా అతన్ని డిసైడ్ చేశాడు స్నేహితులందరూ. అదే దేవుడు చెప్పుకుంటున్నాడు. అంటే అన్యాయవంతుడు కూడా ఎక్కువ బాధ పెట్టాడు అంటే పరీక్ష పెడతాడు. పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నేను నెక్కి తీరాలి. యోగా అంటే మన కాదా ఏంటి? ఏమంటే మన కాదా? మన దేవుడి పిల్లలే. యోగు గారితో సమానంగా మనం ఊహించుకుందాం, ఆలోచించుకుందాం. ఆయన ఏమన్నట్టు చూడడానికి వచ్చి బాధ గురించి, న్యాయవంతుడనయుండి నేను అబద్ధికులుగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయిన జాగ్రత్తగా ఆలోచించండి, మాట జాగ్రత్తగా వినండి. ఆయన న్యాయవంతుడైండి స్నేహితుల చేత అన్యాయవంతుడిగా ఎంచబడ్డాడు. కానీ ఏది అనలేదు. మన పచ్చడిలో 10 నిమిషాలు పడుతున్నాను, నాకేమో వచ్చింది కష్టం దేవుడు బయట. నేను న్యాయవంతుడిని, నేను అబద్ధికులుగా ఎంచబడుతున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు బాణజాలని గాయములు కలిగినని యోబు అనుచున్నాడు. ఎలా గాయాలు వచ్చేట? యోగా గురించి డిసీజ్ ఏంటో తెలుసండి. ఈ లెక్క ప్రకారంగా మెడికల్ గా అప్పటి నుంచి ఇప్పటికి సోరియాసిస్ అంటారు కదండి. సోరియాసిస్ అంటే ఓ రాత్రి గుర్తు వచ్చేస్తాయి, ఆ మసలో తగ్గిపోతున్నాడు. కాకినాడలో చాలా మంది ఆఫీసర్స్ సోరియాసిస్ తో బాధపడేవారు. బ్యాంక్ ఆఫీసర్స్, కొంతమంది ఇంజనీర్స్ వాళ్ళకి ట్రీట్ చేసేవాళ్ళు. అది ఫస్ట్ నుంచి మెడికల్ ప్రొఫెషన్. ఇప్పుడు బ్యాంక్ ఇక్కడ రిజర్వ్ చేస్తారు, ఎందుకంటే సడన్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత క్యాబిన్లో గుర్తొచ్చాయి. ఇప్పుడైతే లేదండి. సోరియాసిస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ తక్కువ. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది, అంత ఉద్యోగం లేదు సోరియాసిస్. పూర్వకాలం ముందు లేదండి. సోరియాసిస్ అంటే చాలా భయంకరం. ఒక ఆయన అయితే బ్యాంక్ ఆఫీసర్ మానేసి బ్రాంచ్ పెట్టుకున్నాడు. ఒక క్యాబిన్ పట్టుకుని ఈయన అందరూ కనిపించగానే ఆయన కనిపించాడు. అలా పెట్టుకున్నాడు. బస్ సెంటర్లో ఉంటుంది ఆ విషయం. సో ఇక్కడ యోగ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే
బైబిల్ ఏం చెప్తుంది? నా కట్టడలను నా ఆజ్ఞలను కైకొని ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇప్పుడు అలా చేయకూడదా? తిరుగుబాటు చేసేటా? ఇప్పుడు అమ్మగారు ఆరాగారు తిరుగుబాటు చేశారు కదా, ఈ నమస్త చేయలేదు కదా, ఈ తిరుగుబాటు చేయలేదు కదా. అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే వాక్యానుసారంగా బ్రతకపోవడమే మనం తిరుగుబాటు. ఎంతమంది వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం, ఎంతమంది సంఘక్రమంగా బ్రతుకుతున్నాం ఆలోచించుకుంటే ఆయన గాయం మనకి విజయాలు అర్థమైపోతుంది. క్లియర్? ఆయన ఏం చేయలేదట, ఆయనకే వచ్చిందట. ఎందుకట? పరీక్ష. ఇక మనం చూసుకుంటే తిరుగుబాటు చేయకపోయాడు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ మాటలు కూడా ఎప్పుడు తిరస్కరించలేదంట ఆయన. అయితే మనం తెల్లారైతే ఆదంగా అబ్బాయిని తిట్టుకుంటా ఉంటాం, వాడు చేసేదానికి ఇలాగైతుంది. ఇప్పుడు ఏదైనా అందరి చేతిలో తెలుసా? ఎందుకైతే అదే ఏదైనా మనం చేతిలో లేరు కానీ చేతిలో లేరు కానీ స్త్రీ పురుషులు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, మన రోజు ఎన్ని రోజులు ఉన్నాం? ఆదంగా ఒక పండుగ ఆయన పొరపాటు రోజు తింటాం అనేద్దాం. ప్రతి గాయం కనుక మోకరించి ప్రార్థన చేయండి, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, సంఘాన్ని అన్ని పెట్టుకున్నాడు కదా. తిరుగుబాటు చేయలేదంటే ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా వరకు వెళ్ళిపోవచ్చు కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 30 ఎవరి గాయమును చేయు. ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ వాక్యాన్ని గ్రంథం పెట్టేసేయండి. ఇంకెప్పుడు అడిగినా సరే ఈ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30 మీ హృదయాల్లో పంపించేయండి, ట్వీట్ చేసేసుకోండి వాళ్ళు. ఎందుకంటే గాయం చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు దూరం అయిపోయావా? అన్ని బాగున్నాయని దేవుడు ప్రార్థన చేయట్లేదా? అన్ని బాగున్నాయని దేవుడికి స్థానం ఇవ్వట్లేదా? అన్ని బాగున్నాయని బాధలు మాట్లాడేస్తున్నావా? అయితే గాయం ఆ ప్రతి గాయపట అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తుందట. ఎస్, దాని గురించి నన్ను గాయం చేస్తాను, నేనే కడతాను. కానీ నువ్వు నా చేయి జారిపోతావు. గాయం చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనను తొలగించును. అప్లై చేసుకొని హృదయంలో పోకూడదు, మాట్లాడేసుకోండి. ప్రతి గాయం మనకి ఎందుకు జరుగుతుందంటే అంతరంగంలో మన భక్తి లేకపోవడం వల్ల దాన్ని ఏం చేస్తారా? చెడుతనాన్ని తొలగిస్తుందండి ఈ గాయం. నిజంగా కూడా అంతే కదా. ప్రాక్టికల్గా నుంచి ప్రార్థన చేయకపోవచ్చు, దేవుడిని తెలుసుకోవచ్చు, మన చేతులు అలా ఉంటుంది. ప్రార్థన ఏదైనా జస్ట్ లాజిక్, అంతేనా? ఒకసారి దేవుడు మర్చిపోయి డ్రైవ్ చేస్తా ఉంటాం, కానీ హృదయం ఏమవుతుంది కానీ అప్పుడు దేవుడు ఉంటుంది. నేను ముగిస్తున్నాను. ఒక మంచి మాట మీకు చెప్పేసేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏమిటి ఈ మాట ఎలా మాట్లాడతారంటే పౌలు గారు మాట్లాడతారు. దేవుడు
ఎన్నోసార్లు చచ్చిపోతాం అనుకున్నాం, ఎన్నోసార్లు సముద్రంలో మునిగిపోతాం అనుకున్నాం, ఎంతో మంది కొట్టేశారు, బట్టలు విప్పి కొట్టేశారు, మమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొట్టేశారు, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇన్ని కష్టాలు వచ్చినా ఎందుకు మమ్మల్ని ఉంచాడో తెలుసా? ఇక్కడ కూడా చాలా మంది శ్రమలలో ఉన్నవాడిని ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచాడో తెలుసా? ఎందుకు ఉంచాడో తెలుసా? చదవండి. ఆ ఆదరణతో, ఏ ఆదరణతో మనం ఉంచాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఒక్కొక్కరు ఒక పౌరండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక పౌరు గారు, ఒక్కొక్కరు ఒక భక్తి గల స్త్రీ. ఎందుకంటే ఇగో ఎన్నో ఆపదలు మీరు ఉన్నారు, ఎన్నో గాయాలు మీకు వచ్చాయి. ఈ గాయాలన్నీ తగిలిన మీరు ఇంకెవరైనా ఆదరణ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారని వెళ్ళి చెప్పాలట. మిమ్మల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? శ్రమలలో ఉన్న వారికి మీకు వెళ్ళి ఇగో దేవుడు నన్ను ఏ ఆదరణతో ఆదరించాడో ఆ అనుభవం మీకు తెలుసు కనుక ఆ అనుభవాన్ని ఇంకొకరు చెప్పడానికి ఈ శ్రమలోంచి పైకి తీసుకొచ్చాడు, ఈ గాయానికి చేశాడు. దేవునికి స్తోత్రం. గాయానికి చేశాడు. చాలా అద్భుతమైన మాట. మీరు చదవండి. ఏమండి, ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక అక్కకి నొప్పులు వస్తున్నాయి అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, మీరు చూస్తాను నీకు ఆమెకి మ్యారేజ్ అవ్వదు, చెల్లి వస్తుంది, వచ్చుకోక పర్లేదు అంటుంది. ఒకసారి ఇలా దొరుకుతుందన్నమాట. ఎందుకు నీకు అర్థమైపోయింది ఎందుకు వస్తుంది? నీకేంటే ఏం తెలుసు చెప్తున్నాను? కనేది నేను, నొప్పులు నాకు, బాధపడేది నేను. అదే ఒక ఇద్దరు పిల్లలు కన్నాము కానీ ఆల్రెడీ ఒక కన్నా తల్లి కానీ ఎవరిని వచ్చి వచ్చుకోమంటే మాట్లాడుతుందా? సో మనందరం ఎవరు ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు ఎవరు ఎక్స్పీరియన్స్ దేవుని యొక్క సాధారణ గాయాలతో లేదా దెబ్బలతో శ్రమలలో ఆదరణ పొందినవాడు. నేను ఏ శ్రమలతో ఆదరణ పొందినవాడో ఆ ఆదరణ కలిగిన వారికి ఆదరణ కలుగజేయటకు మా శ్రమలలో నుండి ఆయన మనల్ని తప్పించెను. ఒకసారి ఈ సారాంశం ఏంటంటే దేవుడు మమ్మును అంటే మనందరినీ ఏ ఆదరణతో నేను ఎందుకు చెప్పాలనుకున్నా తెలిసిన అన్ని పరిస్థితుల్లో ఒక అనుభవం ఉంది దేవుడిలో. ఆ అనుభవంతో నేను మీకు ఏం చెప్తాను? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు ఇప్పుడు నేను అనుకుంటాను, నాకు నా వాక్యం కూడా ఏంటంటే నీ ధర్మశాస్త్రం నందు శ్రమనందుట వలన నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు యుడుట నాకు మేలాయను. నా ఆస్తి ఎందుకు తెలుసండి? కోట్ల రూపాయలు నా నష్టం ఎందుకు వచ్చి తెలిసిన ఇదిగో ఇందుకు మీకు అందరికీ చెప్పాలి. నీ ధర్మశాస్త్రం నందు శ్రమనందుట వలన వచ్చిన ఈ కష్టాన్ని అనుభవాన్ని మీకు దేవుడు నా ద్వారా చిన్న పనిముట్టుగా ఎందుకు పరిగ్రహణాన్ని మీ ముందు నుంచి పెట్టి విషయాలు ఎందుకు చెప్పేస్తున్నాడంటే ఇదిగో నీకు కూడా అదే ఇచ్చాడు. ఈ గాయాలు ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడు చదవాలి. దేవుడు మమ్మును అనగానే ఏ ఆదరణతో ఆదరించినాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నేను ఆదరించుటకు శక్తి గలవారు అన్నాడంటే ఏ బాధలో ఉన్న వాళ్ళకి నువ్వు అలా నువ్వు బాధపడకు, నేను ఇలాంటి అనుభవించాను. ఇక అని నువ్వు ఆదరణ కలిగేయడానికి చెప్పడానికి నీకు ఎన్నో శ్రమ కలిగిస్తున్నాడట. ఆయన మా శ్రమాంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు. అందరినీ శ్రమలో వచ్చి గాయం ఆయన చేశాడట, గాయం ఆయన కట్టాడట. ఆయన చేతులే మనందరినీ స్వస్థపరిచాడు. ఎందుకు అంటే కొంచెం తిట్టగా తయారు చేశాడు. ఎవరికి ఎన్ని శ్రమలు వచ్చినట్టు చెప్పగలిగిన శక్తిని దయచేశాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన అంశం అర్థమైందని అనుకుంటున్నాను. దేవుని యొక్క భక్తిలో లేదా దేవుని యొక్క ఉద్దేశంలో, సంఘం యొక్క ఉద్దేశంలో మీకు కొంత దేవుని యొక్క ఉద్దేశం తెలిసిందని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు నా ఎన్నికల్లో దీవించి చిన్న ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మా రాయించి మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించదా అని యోగు గారు తన స్నేహితుడు యోగు గారు అన్న మాట ప్రకారంగా ఈరోజు సూటిగా మాతో మాట్లాడారు. గాయం మీరు చేస్తారని అర్థమైంది తండ్రి. ఆ గాయం కూడా మీరే పెడతారని మాతో చెప్పారు. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆయన ఈ రోజు నుంచి ఆయన ఎప్పుడూ కూడా ఆయన పంచాయతీలోకి మనం తీసుకురాము. ఇగో దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఒకవేళ శోధించడం అంటే అది కరెక్ట్ కాదని వాక్యం మాకు చెప్తుంది. ఆయన ప్రతి గాయం వెనక నీవే ఉంటావని మేము నమ్ముతూ ఆ గాయాలు ఎందుకు వచ్చిందో నిన్ను అడిగితే మాకు తెలియజేస్తావని అన్యాయస్తుడు కాదు, సర్వశక్తుడైన దుష్కార్యం నుంచి మాతో సుఖిగా మాట్లాడావు. ఇదిగో ఆయన ఏ బిడ్డ ఏ కార్యంతోనో ఏ ఆపదలో ఏ గాయంతో వచ్చిందో తెలియదు కానీ సమస్తాన్ని సంఘాలంతటినీ మీ చేతికి అప్పగించుకుంటూ నాకు వారికి ఉన్న యావచ్చితాన్ని మీ పదాలను మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి స్వస్థమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
చేసి పక్షులుగా చాలా సంబంధించచ్చు చాలా సంతోషం. చక్కటి మాటలు ఈరోజు చాలా మంది మన కార్యాలయం రావడం ఇలా అందుకని ఎవరికి ఎక్కువ వాళ్ళకి ఆశపడదు. దేవుడి స్తోత్రం. మన భయంకరుడు మరవ మాత్రమే చూస్తున్నాయినా ఇదిగో ఇదిగో రక్షణ స్వాధీనంలో ఇదిగో రక్షించబడి వాగ్దానం చేస్తున్న దేవుడు ఇదిగో సాక్షాత్